మీ సాలరీ వచ్చిన కొన్ని రోజులకే ఖాళీ అయిపోతుందా? ఎక్కడ ఖర్చవుతుందో అర్థం కాకుండా ఉందా? చింతించాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో డబ్బును సమర్థవంతంగా మేనేజ్ చేయడానికి 5 సింపుల్ స్టెప్స్ మీతో పంచుకుంటాను. ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ సేఫ్. అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. స్టెప్ 1, మీ ఖర్చులను ట్రాక్ చేయండి. మొదటి స్టెప్, మీ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసుకోవటం. 30 రోజుల పాటు ప్రతి ఒక్క రూపాయి ఎక్కడ ఖర్చు చేస్తున్నారో రాసుకోండి. దీనికోసం నోట్బుక్, ఎక్సెల్ షీట్, వాల్నట్, మనీ మేనేజర్ లాంటి యాప్స్లను వాడుకోండి. ఎందుకంటే మీరేం ట్రాక్ చేస్తారో దానిని మాత్రమే కంట్రోల్ చేయగలరు. ఒకసారి ఖర్చులను చూడగానే ఎక్కడ సేవ్ చేయాలో స్పష్టంగా తెలుస్తుంది. స్టెప్ 2, బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చులు తెలుసుకున్నాక బడ్జెట్ ప్లాన్ చేయాలి. సింపుల్ మరియు ఎఫెక్టివ్ రూల్, 50-30-20 రూల్. 50% మన అవసరమైన ఖర్చుల కోసం, అదేనండి అద్దె, కరెంట్ బిల్, గ్రోసరీస్ ఎక్సెట్రా. 30% మీ ఇష్టాల కోసం, టూర్స్, షాపింగ్, సినిమా, మన ఎంజాయ్మెంట్ కోసం. 20% సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఈ ప్లాన్ ఫాలో అయితే శాలరీ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియదనే ఫీలింగే రాదు. స్టెప్ 3, ఎమర్జెన్సీ ఫండ్ తయారు చేయండి. జీవితం అనుకోని సంఘటనల నుండి ఉంటుంది. కొన్ని మంచివి కావచ్చు, కొన్ని చెడ్డవి కావచ్చు. జాబ్ లాస్, హాస్పిటల్ బిల్, కార్ రిపేర్, ఎప్పుడైనా వచ్చే సమస్యలు. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ చాలా అవసరం. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా సొమ్ము ఒక ప్రత్యేక సేవింగ్ అకౌంట్స్లో ఉంచాలి. ఇదే మీ ఫైనాన్షియల్ సీక్రెట్. స్టెప్ 4, అప్పులు తొందరగా తీర్చేయండి. క్రెడిట్ కార్డ్ బిల్, లోన్, వీటిని ఎక్కువగా సొమ్ము వెచ్చిస్తే మీ సేవింగ్స్ తగ్గిపోతాయి. అప్పు తీరడానికి 2 బెస్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్, అవలాంచి మెథడ్. అధిక వడ్డీ ఉన్న లోన్స్ మొదట తీర్చండి. 2, స్నోబాల్ మెథడ్. చిన్న చిన్న అప్పులు తొందరగా క్లియర్ చేస్తూ ముందుకెళ్ళండి. ఏదైనా ఫాలో అవ్వండి, కానీ త్వరగా అప్పుల నుండి బయటపడండి. స్టెప్ 5, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. డబ్బు సేవ్ చేయటం చాలా మంచి అలవాటు, కానీ సేవ్ చేసిన డబ్బు పెరగాలి. అందుకోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రతి నెల 500 లేదా 1000 మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, ఇలా వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎంత చిన్న మొత్తాన్ని పెట్టినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా భారీగా పెరుగుతుంది. ఉదాహరణకి ఒక 1000 రూపాయలు ప్రతి నెల మనం వీటిలో కట్టుకుంటూ పోతే నెలకి 12% వడ్డీ, అంటే 20 ఏళ్ళు మనం కడితే 23 లక్షలు అవుతుంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు మీ డబ్బును మేనేజ్ చేయడం సులభం అనిపిస్తుందా? మీరు స్టార్ట్ చేయబోయే మొదటి స్టెప్ ఏది? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫైనాన్స్ టిప్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.